మాల, మహర్ ఈ రెండు ఒకటే కులమా లేదా వేరువేరు కులాలా? దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా మిగిలి ఉన్నాయా? ఈ రెండు కులాలు వేరువేరని కొంతమంది, ఈ రెండు ఒకటేనని కొంతమంది సోషల్ మీడియా వేదికగా చాలామంది చర్చలను కొనసాగిస్తున్నారు. అలాగే మాల, మహర్ ఈ రెండు కులాల మధ్య ఏమైనా సంబంధం ఉందా, దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరుకుతున్నాయా అని మనం అవగాహనకు వస్తే ఈ రెండు కులాలకు సంబంధించి కొన్ని ఆధారాలు అనేవి మనకి బుక్స్ రూపంలో దొరుకుతున్నాయండి. వాటి గురించి మనం చర్చిస్తే ఈ రెండు కులాల మధ్య కొన్ని కల్చరల్ ఎవిడెన్సెస్ మనకు దొరుకుతున్నాయి. అవి ఏంటి అని మనం గమనిస్తే ఈ రెండు కులాలు అనేవి అవి చేసే పనులను బట్టి మనం వీటిని గుర్తుపట్టవచ్చండి. ఈ రెండు ఒకటే కులం అని. ఈ మాల, మహర్ అనే కులం రెండు ఒకటే కులం. ఒకటేమో మహారాష్ట్రకి సంబంధించిన పాపులేషన్లో ఉంటే, ఒకటేమో ఆంధ్ర, తెలంగాణకి సంబంధించి వీళ్ళ పాపులేషన్ అనేది అధికంగా ఉంది. ఇప్పుడు మనం మాల, మహర్ కులాల యొక్క మూలాన్ని పరిశీలించినట్లయితే వీరి యొక్క మూలం అనేది కొండ లేదా పర్వతం నుంచి వచ్చింది. వీరిని కొండ ప్రజలు లేదా కొండ యోధుల తెగ అని ప్రాచీన భారతదేశంలో పిలిచేవాళ్ళు. అలాగే వీరిని దేదాస్ అని పిలిచేవాళ్ళు. అంటే సింధు నాగరికత టైంలో ఆ సింధు నాగరికత ప్రజలను కాపాడే బాధ్యత వీళ్ళు తీసుకునేవాళ్ళు. అందుకే వీరిని యోధుల తెగ, కొండ యోధుల తెగ అని వీరిని పిలిచేవాళ్ళు. అలాగే వీటికి సంబంధించిన ఆధారాలు ఏమైనా మనకు దొరుకుతున్నాయని మనం పరిశీలిస్తే వీటికి సంబంధించిన ఆధారాలు అనేవి కోకొల్లలుగా మనకు దొరుకుతున్నాయి. కొన్ని మీకు బుక్స్ రూపంలో నేను మీకు అందజేస్తాను. వీరు ఒక్కసారి వీటిని పరిశీలించవలసిందిగా నేను కోరుచున్నాను. ఇప్పుడు వీటికి సంబంధించిన కొన్ని ఆధారాలను మనం పరిశీలించినట్లయితే మహర్ యొక్క వికీపీడియా పేజీలో మరాఠా ఎరా అనే కాలం దగ్గర చాలా క్లుప్తంగా వివరించారండి వీళ్ళ గురించి. Mahars served in various armies over several centuries. The Maratha king Shivaji Maharaj recruited a number of them into his army in the 7th century due to their loyalty and bravery అని ఉంది. అంటే వీళ్ళ యొక్క ధైర్య సాహసాలను మెచ్చి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు వీళ్ళని పర్సనల్గా రిక్రూట్ చేసుకున్నారు ఆయన యొక్క ఆర్మీలో. దీనికి సంబంధించి వీళ్ళు సర్వ్డ్ యాజ్ ఏ గాడ్స్ ఇన్ హిల్ ఫోర్ట్స్ అండ్ యాజ్ ఏ సోల్జర్స్. అంటే వీళ్ళని కొండల మీద యోధుల తెగగా ఈయన కొంతమంది మహర్షిని అప్పట్లో ఆయన మరాఠా ఆర్మీలో పెట్టుకున్నారు అని ఇక్కడ చాలా క్లుప్తంగా వివరించారు. అలాగే మహర్ల వలె మాలల్ని కూడా విజయనగర సామ్రాజ్యంలో వీరిని ప్రత్యేకంగా కొండ కోటలకు కాపలాదారులుగా నియమించేవాళ్ళు. ఎందుకంటే ఈ మాలలు అనేవాళ్ళు వాళ్ళ రాజ్యాలని కోల్పోయిన తర్వాత వీళ్ళు విజయనగర రాజుల చేతిలో బానిసలయ్యారు. అందుకు ఆ రాజులు వీరిని ఎటువంటి జీతం లేకుండా వీళ్ళని ఉచితంగా హిల్ వారియర్స్గా ఉపయోగించుకునేది. అంటే వాళ్ళ యొక్క కొండ కోటలకు వీళ్ళని ఉచితంగా కాపలాదారుగా పెట్టుకునేవాళ్ళు అనమాట. ఈ విధంగా వీళ్ళు కొండ కోటలకు కాపలాదారులుగా చేసేవాళ్ళు. అంటే హిల్ వారియర్స్గా ఉండేవాళ్ళు విజయనగర సామ్రాజ్యంలో. అలాగే ఈ మహర్లను, మాలలను దేదాస్ అని పిలుస్తారని మీకు చెప్పడం జరిగింది. ఈ దేర్ అనే పదాలు బౌద్ధ మతంలోని దేర్వాడ అనే శాఖ నుంచి వచ్చిన పదాలు. దీని అర్థం ఏమిటి అనగా దేర్వాడ అనేది బౌద్ధ మతం యొక్క ప్రధానమైన శాఖ. ఈ శాఖకు సంబంధించి ఈ మహర్లు, మాలలు అనేవాళ్ళు దానికి ప్రధానమైన అనుచరులుగా ఉండేవాళ్ళు. అంటే ఆ దేర్వాడని కాపాడే బాధ్యత ఈ మహర్లు, మాలలే తీసుకునేవాళ్ళు. వీళ్ళే దానికి ప్రధానమైన అనుచరులుగా ఉండేవాళ్ళు. అంటే గౌతమ బుద్ధుని యొక్క సంరక్షకులుగా ఈ మహర్లు, మాలలు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. అందుకు ఇప్పుడు ఈ రెండు కులాలు, అంటే ఈ మహర్, మాల అనేవి రెండు కులాలు కాదు, ఒకటే కమ్యూనిటీ, సేమ్ బ్లడ్. ఈ కమ్యూనిటీ అనేది ఇప్పుడు ఒక అంటరాని కులంగా పరిగణించబడుతుందంటే దీనికి ప్రధాన కారణం వీళ్ళు బౌద్ధ మతానికి సంబంధించిన వాళ్ళు కావడం. అలాగే భారతదేశంలో బౌద్ధ మతం అనేది క్షీణించి బ్రాహ్మణతత్వం అనేది అగ్రగామిగా వెలుగొందుతున్న టైంలో వీళ్ళు బ్రాహ్మణ మతానికి అంగీకరించకపోవటం, అలాగే బ్రాహ్మణ మతానికి సంబంధించిన ఆచార్య వ్యవహారాలను వీళ్ళు సరిగ్గా పాటించకపోవటం, అలాగే వీళ్ళు బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయటం అనేది వీళ్ళు అంటరానితనానికి ప్రధాన కారణంగా మనం భావించవచ్చు. అలాగే వీళ్ళు ఎప్పుడూ బౌద్ధ మతానికి అనుచరులుగా ఉండేవాళ్ళు అనేది చరిత్రలో దాగి ఉన్న నిజం. అలాగే మనం మాల సామాజిక వర్గాన్ని, మహర్ సామాజిక వర్గాన్ని ఒకటే సామాజిక వర్గంగా మనం పరిగణించవచ్చు. అది ఎలా అనగా వీటికి సంబంధించిన కొన్ని కల్చరల్ ఎవిడెన్సెస్ ఉన్నాయండి. అవి ఏంటి అని మనం పరిశీలిస్తే ముతక వస్త్రాన్ని నేసే కులం మన ఆంధ్ర, తెలంగాణలో ఒక్క కులం మాల కులం అండి. మాలలు తప్ప గ్రామీణ వ్యవస్థలో ఈ ముతక వస్త్రాన్ని వేరే కమ్యూనిటీ వాళ్ళు నేచేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్లకు ఆ హక్కు లేదు. ముతక వస్త్రాన్ని నేచే హక్కు ఉన్నది ఒక్క మాల కులానికి మాత్రమే ఉంది. అలాగే మహారాష్ట్రలో ఈ కార్స్ క్లోత్,
ఈ ముతక వస్త్రాన్ని ఒక్క మహర్లు తప్ప వేరే కులాన్ని నేయటానికి కుదరదు. ఎందుకంటే మహర్లే దీన్ని నేచేవాళ్ళు. గ్రామీణ వ్యవస్థలో ఈ ముతక వస్త్రాన్ని మహర్లు మాత్రమే సరఫరా చేసేవాళ్ళు. ఇంకో విషయం ఏమిటంటే గ్రామీణ వ్యవస్థలో రక్షణ భద్రతా బాధ్యతలు అన్నీ అక్కడ మహర్లు చేస్తే ఇక్కడ మాల సామాజిక వర్గం వాళ్ళు చేసేవాళ్ళు. అంటే ఇంకో విషయం చెప్పాలంటే రక్షణ బాధ్యతను ఇక్కడ తలవారి అని మాల సామాజిక వర్గంలో కొంతమంది వ్యక్తులు ఈ పాత్రను పోషించేవాళ్ళు. ఈ తలవారి అనే వ్యక్తులే అప్పుడు గ్రామీణ వ్యవస్థలో రక్షణ బాధ్యతలు చేపట్టేవాళ్ళు. అంటే గ్రామాల్లో ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించే బాధ్యత ఈ తలవారీలు చేసేవాళ్ళు. అంటే గ్రామంలో ఎప్పుడైనా దొంగలు పడినా సరే, బందిపోట్ల వల్ల గ్రామస్తులు ఎవరైనా సరే ఇబ్బంది పడినా సరే వీళ్ళు ఆ బందిపోట్లని బంధించి వాళ్ళని శిక్షించేవాళ్ళు. ఈ శిక్షణ యంత్రాంగం అనేది మొత్తం ఈ మాల సామాజిక వర్గంలో ఉన్న తలవారీలు చూసుకునేవాళ్ళు. ఆ తలవారి అనే పేరు నేడు తలారిగా మారింది. ఇప్పుడు ఈ మాల సామాజిక వర్గంలో తలారి అనే ఇంటి పేర్లు చాలామందికి ఉన్నాయండి, అవి ఒకసారి మీరు గమనించండి. అలాగే ఈ తలారి అనే బాధ్యత మహారాష్ట్రలో మహర్లు చేసేవాళ్ళు. ఈ మహర్లు గ్రామ రక్షణ బాధ్యత చట్టాన్ని వాళ్ళే నిర్వర్తించేవాళ్ళు. ఈ విధంగా ఈ రెండు సామాజిక వర్గాలు ఒకటే అని చెప్పడానికి ఇదొక ప్రధాన కారణంగా మనం భావించాలి. అలాగే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న సమాచారానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని మనం పరిశీలిస్తే దీనికి సంబంధించిన ఆధారాలు నేను కొన్ని సేకరించానండి. ట్రైబ్స్ అండ్ కాస్ట్ ఆఫ్ సెంట్రల్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియా అనే బుక్లో దీని గురించి చాలా క్లుప్తంగా వివరించారు. ఈ మహర్ల యొక్క ఆక్యుపేషన్స్లో ప్రధానమైన ఆక్యుపేషన్ వచ్చేసి ఈ ముతక వస్త్రాన్ని నేయటం. ది ప్రిన్సిపల్ ఆక్యుపేషన్స్ ఆఫ్ ది మహర్స్ ఆర్ ది వేవింగ్ ఆఫ్ కార్స్ కంట్రీ క్లోత్ అండ్ జనరల్ లేబర్ అని చాలా క్లుప్తంగా ఇక్కడ వివరించారండి. ఈ సమాచారాన్ని మీరు కూడా తెలుసుకోండి. మాలా మహర్ అనేది రెండు వేరువేరు కులాలు కాదు, ఒకటే కులము. ఇంకోటి ఏంటంటే ఈ మాలా సామాజిక వర్గానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ది కాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సౌతర్న్ ఇండియా అనే బుక్లో ఈ ఇన్ఫర్మేషన్ని నేను గ్యాదర్ చేశాను. ఇక్కడ క్లారిటీగా చెప్పారు. ది ఆర్ మ్యూజిషియన్స్ ఆఫ్ ది కమ్యూనిటీ అండ్ మెనీ ఆఫ్ దెమ్, ఫర్ ఎగ్జాంపుల్ ది విలేజ్ నియర్ జమ్మల మడుగు ఇన్ ది కడప డిస్టిక్ వేవ్ ది కార్స్ వైట్ కాటన్ ఫ్యాబ్రిక్ యూజువల్లీ వార్న్ బై మెన్ అని చాలా క్లుప్తంగా వివరించారండి. మాలలు ముతక వస్త్రాన్ని నేస్తారు అని. అలాగే ఇదే పుస్తకంలో మాల సామాజిక వర్గం యొక్క మూలం అనేది చాలా క్లుప్తంగా వివరించారండి. అది ఒకసారి మీరు గమనించండి, నేను చదువుతున్నాను. డెరైవ్స్ ది వర్డ్ ఫ్రమ్ ఏ ద్రావిడన్ రూట్ మీనింగ్ ఏ మౌంటైన్ విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై తమిళ్ మలై, తెలుగు మాల. అంటే మలై అనే పదం నుంచి మాల అనే పదం వచ్చింది. మలై నుంచి ఈరోజు వాడుకలో మాల అనే పదం వచ్చిందని ఈ ద్రవిడియన్ రూట్ ప్రకారం ఈ రచయిత మనకి చెప్తున్నారు. దీన్ని మీరు ఒకసారి గమనించండి. అలాగే మాలల యొక్క మూలం అనేది ద్రవిడియన్ రూట్ ప్రకారం మలై అనే పేరు మీద నుంచి వస్తే, సాంస్క్రిట్ రూట్ ప్రకారం మాలల యొక్క మూలం అనేది ఒక కట్టుకథ పురాణంలో కనబడుతుంది. ఆ పురాణం ఏంటి అని మనం గమనిస్తే ది కాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ నౌజామ్ డామినేషన్స్ అనే బుక్లో చాలా క్లుప్తంగా వివరించారు. ది ఎటమాలజీ ఆఫ్ ది నేమ్ ఆఫ్ మాలా ఈజ్ అన్సర్టైన్. సమ్ డిరైవ్ ఇట్ ఫ్రమ్ ది సాంస్క్రిట్ వర్డ్ మాలా విచ్ మీన్స్ డర్ట్ అంట, అండ్ ఇట్ సెట్ టు రిఫర్ టు దేర్ ట్రెడిషనరీ ఆరిజిన్ ఫ్రమ్ పార్వతి మెన్స్ట్రల్ క్లాత్స్. అదర్ ది సపోజ్ ఇట్ టు బి ఏ కరప్షన్ ఆఫ్ మైలవారు బై విచ్ మీన్ నేమ్ ది మాలాస్ అంట. అంటే పార్వతీదేవి విడిచిన, అంటే ఆమె డేట్ అయిపోయిన బ్లడ్ అంటిన మరకల నుంచి ఈ మాలాల యొక్క మూల పురుషుడు పుట్టాడు. అందుకనే వీళ్ళు మైల పడిపోయిన వస్త్రాల నుంచి పుట్టారు కాబట్టి వీళ్ళు మైల పడిపోయిన వాళ్ళు అని సమాజంలో వీళ్ళని అణగదొక్కే ప్రయత్నం చేశారు. ఈ సాంస్క్రిట్ రిలేటెడ్ ఆరిజిన్ అనేది మాలాలకి ఇలా ఉంది. దీన్ని ఒకసారి మీరు గమనించండి ఫ్రెండ్స్. అసలు దీనికి సంబంధించిన ఎన్నో కుట్రలు చేశారు, మాలలను అనగదొక్కే ప్రయత్నం అనేది చాలా చేశారు. దీన్ని ఒకసారి మనం గమనించాలి. అసలు ఎవరు మన మిత్రులో ఎవరు మన శత్రువులో మనం గమనించిన తర్వాతే మనం వాట్ ఈజ్ నెక్స్ట్ అనేది మనం ఆలోచించాలి. ఇప్పటి వరకు మనం మాలల యొక్క మూలం అనేది సాంస్క్రిటైజేషన్లో ఎలా ఉందో తెలుసుకున్నాం. ఇప్పుడు మహర్ల యొక్క మూలం అనేది సాంస్క్రిటైజేషన్లో ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. దీనికి సంబంధించిన ఆధారాన్ని నేను ది కాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ నైజాం డామినేషన్స్ అనే బుక్ నుంచి రెఫరెన్స్గా తీసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఒకసారి మీరు గమనించండి. అకార్డింగ్ టు వన్ దే ఆర్ వన్ ఆఫ్ ది 4 కౌబాన్ క్యాస్ట్, అండ్ వెన్ ది కౌ ఆస్క్డ్ హర్ సన్స్ హౌ దే వుడ్ ట్రీట్ హర్ వెన్ షీ డైడ్, the first 3 answered that they would worship her, but the 4th said he would bear her and inside of him. అంటే ఒక ఆవుకి 4 జాతులకు సంబంధించిన పిల్లలు పుట్టినాయి అంట. ఆ పిల్లల్ని అడిగింది,
నేను చనిపోయిన తర్వాత మీరు నన్ను ఎలా ట్రీట్ చేస్తారని అడిగినప్పుడు ఆ ముగ్గురు పిల్లలు మేమందరం నిన్ను పూజిస్తాము అని చెప్పారంట. తర్వాత 4వ పిల్లని అడిగితే అతను ఏం చెప్పాడంటే నేను నిన్ను తిని భరిస్తాను అని చెప్పాడంట. ఇది ఒక మూలం మహర్లకి. అప్పటి నుంచి మహర్లకి మహర్ అనే పేరు వచ్చిందంట. ఇంకోటి ఇంపార్టెంట్ స్టోరీ ఏంటంటే పార్వతీదేవి ఒకసారి బాతింగ్ అంటే స్నానం చేస్తుంటే ఆమెకి ఏదో తగిలి కొన్ని రక్తం చుక్కలు అక్కడ పక్కనున్న ఆకుల మీద పడినాయంట. ఆ ఆకుల నుంచి ఒక అందమైన పిల్లోడు పుట్టాడంట. ఆ పిల్లోడికి మహాముని అనే పేరు పెట్టారంట. ఆ మహాముని అనే పేరు పెట్టిన ఆ పిల్లోడు ఒకరోజు ఇంటి నుంచి బయటకు వచ్చి అక్కడ చనిపోయిన ఆవు కళేబారాన్ని నుంచి మాంసం తిన్నాడంట. అప్పుడు శివుడు ఆయన్ని శపించి అతన్ని ఇక నుంచి నువ్వు ఊరు వెలుపలే ఉండాలి, ఇక నువ్వు గొడ్డు మాంసం తినాలి, ఇక నువ్వు ఎప్పుడూ చనిపోయిన ఆవుల నుంచి మాంసాన్ని తినాలి, ఇక కేర్ కేసెస్ అన్నీ నువ్వే చూసుకోవాలి అని చెప్పి ఒక మూలాన్ని మహర్లకి ఇచ్చారని వీళ్ళొక కట్టుకథ, ఒక పురాణాన్ని సృష్టించారు. ఈ పురాణం అనేది ఇంచుమించు మాల చెన్నయ్య పురాణానికి దగ్గరగా ఉంటుంది. అదొకసారి మీరు గమనించండి. ఇలాంటి పురాణాలు అనేవి క్రియేట్ చేసి మాలల్ని సమాజంలో అనగదొక్కే ప్రయత్నం చేశారు. అలాగే మహర్లు మాలలు ఒకే రకమైన వ్యక్తుల సమూహంగా పరిగణించడానికి గల ప్రధాన కారణం వీళ్ళు చేసే కొన్ని వృత్తులు, అలాగే వీళ్ళు పాటించే కొన్ని ఆచార సాంప్రదాయాలు అనేవి ఒకే విధంగా ఉంటాయి. దీనికి సంబంధించిన ఆధారాలను మనం పరిశీలించినట్లయితే మహారాష్ట్రలోని గ్రామ వ్యవస్థలో ఈ మహర్లు అనేవాళ్ళు మెసెంజర్లుగా పనిచేసేవాళ్ళు. ఈ మెసెంజర్లు అనేవాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉండేవాళ్ళు. అనగా వీళ్ళు చేసే పని ఏమిటంటే ఈ గ్రామంలో వ్యక్తులు ఎవరైతే ఉంటారో ప్రజలు, వీళ్ళకి సంబంధించి సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఈ మెసెంజర్లు అనేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని గ్రామ వ్యవస్థలో అధికారి ఎవరైతే ఉంటారో ఆ అధికారికి వీళ్ళు బదిలీ చేసేవాళ్ళు అనమాట. అదే పనిని తెలుగు రాష్ట్రాల్లో మాలలు చేసేవాళ్ళు, ఈ మెసెంజర్ వర్క్. ఈ మెసెంజర్లు అనేవాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అనేవాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఎవరైతే అధికారం ఉన్నారో వారిని పిలుస్తారు. వీళ్ళు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్గా ఉండేవాళ్ళు ఈ మహర్లు, ఈ మాలలు అనేవాళ్ళు. వీళ్ళు ఈ పనిని చేసేవాళ్ళు. అలాగే మాలలకు సంబంధించి అలాగే మహర్లకు సంబంధించి కొన్ని ఆచార సాంప్రదాయాలు అనేవి ఉండేవి. వీళ్ళు కొన్ని కులాల వాళ్ళు వండినా సరే వాళ్ళు ముట్టుకున్న ఆహారాన్ని వీళ్ళు తినేవాళ్ళు కాదు. ఇది నిజమండి. ఇప్పుడు ఆ కులాలు ఏంటి అని మనం పరిశీలించినట్లయితే మహారాష్ట్రలోని మహర్లు కొన్ని కులాలైన బాంగీస్ అనగా వాల్మీకి, మాంగ్ అనగా మాదిగ, అలాగే మోచీసు, అలాగే మెదరీసు, ఈ కులాల నుంచి వీళ్ళు ఆహారాన్ని ముట్టేవాళ్ళు కాదండి. ఎందుకంటే వీళ్ళకి కొన్ని ఆచార సాంప్రదాయాలనే ఉండేవి. అవి వీళ్ళు చాలా కఠినంగా పాటించేవాళ్ళు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో మాలలు కూడా కొన్ని సంబంధిత కులాల నుంచి వీళ్ళు ఆహారాన్ని తీసుకునేవాళ్ళు కాదు. అవి ఏంటి అని మనం గమనిస్తే మేదరీసు, అలాగే మాదిగ, అలాగే కంసాల, భట్రాజు, బోయ, ఈ కులాల నుంచి మాలలు అనేవాళ్ళు వాళ్ళు తయారు చేసిన ఆహారాన్ని తీసుకునేవాళ్ళు కాదండి. ఈ ఆచార సాంప్రదాయాలు అనేవి చాలా కఠినంగా ఈ మాలలు అనేవాళ్ళు పాటించేవాళ్ళు. అలాగే వీళ్ళు వండిన ముట్టిన ఆహారాన్ని వీళ్ళు ఎందుకు తినరు అనే దానికి మూల కారణం ఏదైనా ఉందా అని మీరు గమనించినట్లయితే దీనికి సంబంధించి భారతీయ వ్యవస్థలో ఈ కులగణన అనేది జరిగిందండి. ఆ కులగణన అనేది ఏమిటి అంటే ఇలంగై వలంగై అని 2 రకాలుగా విభజించారు. అంటే కుడి చేతి వాటం కులాలు, ఎడమ చేతి వాటం కులాలని. ఈ కుడి చేతి వాటం కులాలు అనేవి ఈ ఎడమ చేతి వాటానికి సంబంధించిన కులాలతో పోలిస్తే కట్టుబాట్లు కానీ ఆచార సాంప్రదాయాలు కానీ చాలా కఠినంగా పాటిస్తారు. అలాగే ఈ ఎడమ చేతి కులాల యొక్క ఆచార సాంప్రదాయాలు అనేవి చాలా తక్కువగా ఉండేవి, వీళ్ళు పెద్దగా పాటించేవాళ్ళు కాదు. అందుకని ఈ ఎడమ చేతి వర్గానికి సంబంధించిన కులాల వాళ్ళు వండినా కానీ ముట్టినా కానీ ఆహారాన్ని ఈ కుడి చేతి వర్గానికి సంబంధించిన కులాల వాళ్ళు తినేవాళ్ళు కాదు. అంతే తప్ప దీని వెనక ఏదో కారణం, పెద్ద విశేషం అనేది ఏమీ లేదండి. అలాగే ఈ మహర్లు మాలలు అనేవాళ్ళు కుడి చేతి వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళ యొక్క ఆచార సాంప్రదాయాలు, కట్టుబాట్లు అనేవి చాలా కఠినంగా పాటించేవాళ్ళు. అలాగే ఈ మహర్లకి మాలలకి ఒక ప్రత్యేకమైన ఆచారం ఉందండి. అది ఏంటంటే వీళ్ళ యొక్క వివాహాలలో వీళ్ళు రాయల్గా గుర్రమెక్కి ఊరేగే ఒక సాంప్రదాయం వీళ్ళకే ఉందండి. అది చాలా కులాలకి లేదు. అసలు ఆ గుర్రం ఎక్కి ఊరేగే సాంప్రదాయం అనేది వీళ్ళకి ఉంది. వీళ్ళు ఏంటి అంటే వీళ్ళందరూ ఒకప్పుడు పాలకులు కాబట్టి, వీళ్ళందరూ ఒకప్పుడు రాజులుగా ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఈ సాంప్రదాయాలు, కట్టుబాట్లు అనేవి ఉన్నాయి. దీన్ని మనం గౌరవించాలి. మన చరిత్ర అనేది మనకు తెలియాలి. మన చరిత్ర అనేది మనకి తెలియటం కంటే బయట వాళ్ళకి తెలిసే విధంగా మనం చేయాలి.
అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, అలాగే దీన్ని షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ జై భీమ్.